ఉదయం 8 గంటలు 45 నిమిషాలు. పిల్లలు పాఠశాలకు వస్తుంటారు. ఇంతలోనే ఒక 7 సంవత్సరాల పాప కూడా సమయం అయిపోతుందని కంగారుగా పరుగులు తీస్తూ వస్తుంది. ఆ కంగారులో కాలుకు రాయి తగలడంతో ఎదురు దెబ్బ తగిలి అమ్మా అని గట్టిగా అరిచి కింద పడిపోతుంది. పాపం, ఆ పాప పడిపోయినా ఎవరు ఆమెను పైకి లేవతీయకుండా మిగిలిన పిల్లలు చుట్టూ చేరి నవ్వుతున్నారు. కొంతమంది అయ్యో పాపం అంటున్నారు, కానీ పైకి లేపే ప్రయత్నం చేయడం లేదు. ఆ పాప నొప్పితో విలవిలలాడుతోంది. అయినా పిల్లలు నవ్వుతున్నారు. అందులో ఒక పిల్లవాడు నీకు బాగా జరిగింది, నీకు అలాగే జరగాలి అని ఎగతాళి చేస్తూ నవ్వుతున్నాడు. ఏంటా పిల్లలు గుమికూడి నవ్వుతున్నారు అని అలంకృత అనే టీచర్ వచ్చి చూసి, అయ్యో అఖిల, ఏంటి పడిపోయావా, పైకి లెగు అని చెయ్యి ఇచ్చి లేపింది. నవ్వుతున్న పిల్లలను చూసి, ఆపండి, అసలు మీలో ఎవ్వరికైనా కొంచెం కూడా బుద్ధి లేదా? మీ తోటి విద్యార్థిని పడిపోతే పైకి లేపటం మానేసి నవ్వుతున్నారు అని పిల్లలపై అరిచింది. ఆ పిల్లలు, టీచర్, ఈ అఖిలకి ఇలాగే జరగాలి, మీరెందుకు మమ్మల్ని అరుస్తున్నారు? ఈ పిల్లకి బాగా పొగరు ఉంటుంది టీచర్, అందుకే ఈమె పడిపోవడం మాకు బాగా అనిపిస్తుంది అని అనడంతో టీచర్ అలంకృత, ఆపండి, మీరు చదువుకునే పిల్లలు, ఇలాంటి ఈర్ష్య ద్వేషాలు మీకు ఉండకూడదు. ఎదుటివారు ఎలాంటి వారైనా మీరు మంచివారిగా ఉండాలి, అర్థమైందా అని చెప్పి వెళ్ళండి, పాఠశాలకి సమయం అవుతుంది అని అందరినీ పంపించేసింది. నీకేం కాలేదుగా అఖిల అని అలంకృత టీచర్ అడగగా, కాలికి దెబ్బ తగిలింది టీచర్ అని తనకి తగిలిన గాయాన్ని చూపించింది. అయ్యో, పెద్ద గాయమే అయ్యిందే, సరేరా, నేను నీకు కట్టు కడతాను అని పాఠశాల లోపలికి తీసుకువెళ్ళింది. అఖిల అలంకృత టీచర్ చూపించే అభిమానానికి కొంచెం ఎమోషన్ అయ్యింది. అరే అఖిల, ఏమైంది, బాగా నొప్పిగా ఉందా? చిన్న గాయమేనమ్మా, ఏడవకు, తగ్గిపోతుంది, నేను నీకు మందు వేస్తానుగా అని అంది. లేదు టీచర్, నేను నొప్పికి ఏడవడం లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అలంకృత అడిగింది. మీరు నాపై చూపించే ప్రేమకి, ఎందుకంటే మీరు తప్ప నా మీద ఎవరూ ఇంత ప్రేమ చూపించరు అని చాలా దీనంగా అనింది. అదేంటి, మీ అమ్మ నీ మీద ప్రేమ చూపించదా? ఆ మాటకి అఖిల మౌనంగా తన తలని దించుకొని లేదు అన్నట్టు తలను అటు ఇటు తిప్పింది. అఖిల అలా అనడంతో అలంకృత టీచర్కి షాకింగ్గా అనిపించింది. సరే పద, క్లాస్కి సమయం అవుతుంది, వెళ్దామని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళింది. అసలు అఖిలని చూసి పిల్లలు ఎందుకు అలా నవ్వుతున్నారు? తనపై ఎందుకు అందరూ అంతలా కోపంగా ఉన్నారు? అంతేకాకుండా అలంకృత టీచర్తో తన అమ్మ కూడా ప్రేమ చూపించదు అని అఖిల ఎందుకు చెప్పింది? తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ నా రచనపై మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని కోరుకుంటూ మీ భవ్య జాహ్నవి. మీకు ఈ రచన నచ్చినట్లయితే, ఈ కథ నచ్చినట్లయితే ఎలాగ అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని కథల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.